మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అనే విధంగా మారుతుంది. కేసు దర్యాప్తు ముందుకి సాగటం లేదని వివేక కూతురు డాక్టర్ సునీత హైకోర్టులో మరోసారి పిటిషన్ వేయడంతో కదలిక వచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందు అవినాష్ రెడ్డి నిర్వాకం మరోసారి సుప్రీంకోర్టులో పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ సాక్షిగా బయటపడింది. సిబిఐ అధికారులను బెదిరించడానికి ఆయన చేసిన తప్పుడు కేసుల వ్యూహం నవ్వులు పాలవుతుంది. సిబిఐ అధికారులు తనను కొట్టి హింసించి అవినాష్ రెడ్డికి ఇతరులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు రాయించుకున్నారని వివేక పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివేక కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఎస్పీ రామ్ సింగ్తో పాటు వివేక కుమార్తె అల్లుడిపై కూడా కేసులు పెట్టారు. అప్పట్లో సిబిఐకి ఎదురైన ఆటంకాలు ఎన్నో. అది చెబితే కొండవీటి చాంతాడంత అవుతుంది. జగన్ సీఎంగా ఉండగా సిబిఐని దర్యాప్తు ముందుకు సాగనివ్వలేదు. తప్పుడు కేసులు పెట్టి దర్యాప్తును ప్రభావితం చేశారు. చేసిన పాపం ఊరికే పోదని పెద్దలు ఏదో సరదాగా లేదు, పాపం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ నిలకడగా బయటపడుతుండడంతో వైఎస్ జగన్ అవినాష్ రెడ్డి కింద భూమి కంపించిపోతుంది. వివేక హత్య కేసులో వివేక కుమార్తె అల్లుడిని ఇరికించే కుట్ర ఇప్పుడు బయటపడుతుండడంతో జనమంతా అవాక్కవుతున్నారు. వివేకను దారుణంగా చంపేసిన దగ్గర నుంచి అవినాష్ రెడ్డి సాక్షులు మాయం చేయడానికి పడరాని పాటలు పడుతున్నారు. వివేక కుమార్తె సునీత రాకముందే అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేయటం, పోలీస్ కేసు పోస్ట్మార్టం ఏమీ లేకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నించారు. వివేక కుమార్తె పట్టుబట్టడంతో గుండెపోటు కాస్త గొడ్డలిపోటుగా మారిపోయింది. న్యాయం కోసం పోరాడుతున్న సునీతారెడ్డిని మానసికంగా బలహీనం చేయడానికి అవినాష్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. అప్పటి పోలీస్ అధికారులు కొంతమందిని బెదిరించి ఈ కుట్రలో భాగస్వాములు కూడా చేశారు. గుండెపోటుని ప్రచారం చేసి సాక్షుల్ని మాయం చేసి గొడ్డలిపోట్లకు కుట్టులు కట్టి అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఆయనను కుమార్తె హత్య చేయించిందని కేసు పెట్టేలా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం మామూలు విషయం కాదు. మరో 30 ఏళ్ళు అధికారం మాదే అనే ధీమాతో హత్యలు చేసినా తప్పించుకోవచ్చని, ఇతరులను బలి చేయొచ్చని అనుకున్నారు. కేసు దర్యాప్తు అధికారిపై అధికారంలో ఉన్న వారి ప్రోద్బలంతో ఎదురు కేసు పెట్టడం అంటే ఏమాత్రం చిన్న విషయం కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో చూడాలి. తాను అరెస్టు కాకుండా సిబిఐనే ఆపటం, లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవటం, చివరికి ఆ హత్య కేసును వివేక కుమార్తె అల్లుడి మీద నెట్టడానికి తప్పుడు కేసులు పెట్టించడం వంటివి ఇలాంటి కోవలకే వస్తాయి. కంగారులో అడ్డంగా దొరికిపోవడం అంటే ఇదే కదా. కాస్త తెలివి ఉన్నవాడు ఎవడైనా ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతాడా చెప్పండి.